అంగన్వాడీ వర్కర్లు సెల్ ఫోన్లను రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆదేశాల మేరకు సీడీపీఓ కార్యాలయంలో అప్పచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోవూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సీడీపీఓ సూపర్వైజర్లు లేనందువలన సెల్ఫ్లోని బస్తాల్లో కట్టి సీడీపీఓ రూంలో పెట్టి వెళ్లారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుజాతమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం రోజురోజుకి యాప్స్ పెంచుకుంటూ పోతూ అంగన్వాడీలను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఈ ఫోన్లతో పని చేయలేము కాబట్టి అన్ని ఫోన్లు తిరిగి ఇచ్చేస్తున్నామని తెలిపారు. కొత్త ఫోన్లు ఇచ్చినా వేతనాలు పెంచకపోతే ఫోన్లో ఆన్లైన్లో వర్క్ పని చేసేదే లేదని, రికార్డు వర్క్ మాత్రమే చేస్తామని తేల్చి చెప్పారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు కదా, మాకెందుకింత వర్క్ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఏ ఊరికే రారు ఆడవాళ్ళు బయటికి. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మెంటల్ టెన్షన్ పడుతున్నాం మేము. అది అర్థం కావట్లే. ఆఫీస్ ఫోన్లు ఎప్పుడో పాడైపోయినాయి, మాకు పని చేయలే. అయినా మా సొంత ఫోన్లతో చేసాం, అవి కూడా పని చేయట్లే. ఇంట్లో వాళ్ళ ఫోన్లు అడుగుతుంటే మీకు జీతాలు లేవు, వాడిలో వచ్చి జీతం ఏమంటే దానికే జరిపోతుంది. అంగన్వాడికి పెట్టుబడికి మీ ఫోన్లు వాటిని తెచ్చివ్వమని అడుగుతున్నారు. అందుకని ఈ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ముందు జీతం పెంచాలి, తర్వాత ఫోన్లు ఇవ్వాలి, తర్వాత ఈ యాప్లు ఈ పిఎంజీవై సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కూడా మేము చెయ్యము. అది ఏ నెమ్మలో ఆశాలు చేయాల్సిన పని. అది కూడా ఆ యాప్ వస్తే కూడా మేము చేయలేము. అందుకని ఖచ్చితంగా జీతం పెంచాలి, మాకు ఫోన్లు ఇవ్వాలి, పెంచేస్తాం, అప్పుడు చేస్తాం. ఫోన్లు ముందుగా ఇచ్చి చేయమన్నా కూడా మేము రేపు ఇచ్చినా కూడా మేము చేయము. ఎందుకంటే మా జీతం పెంచేదాకా మేము మాన్యువల్గానే చేస్తాము. మేమేం పని చేయలేడం కదా, మాకు జీతం పెంచాలని మీకు అంత కష్టంగా ఉంది. మేము పని చేయకుండా ఆపేస్తే అప్పుడు చేస్తుంది కదా. ఇవాళ ఇక్కడ అందరం కూడా ఫోన్లు ఇచ్చేదానిగా ఈ ఆఫీస్కి రావడం జరిగింది. మేము గతం నుంచి కూడా 3 నెలలు 4 నెలల నుంచి కూడా చెప్తూనే ఉన్నాము ఈ ఫోన్లు పనిచేయట్లేదు సక్రమంగానని. అయినా కానీ నిమ్మక నీరెత్తినట్లు ఈ ప్రభుత్వం ఉన్నందువల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరివి ఫోన్లను బాయ్కట్ చేసి ఆఫీసులకి హ్యాండ్ వర్క్ చేసే కార్యక్రమంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ఫోన్లు ఇచ్చేసి మేము గమ్ముగా ఉంటామంటే కుదరదు. మేము మాన్యువల్గానే పనిచేస్తున్నాం, రికార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాము 1వ తేదీ నుంచి కూడాను. అందువల్ల ఈరోజు ఫోన్లు రేపిచ్చి మీరు చేయని పని అని అంటే కుదరదు. జీతం ఖచ్చితంగా పెరగాలి. మేము చాలా సఫర్ అవుతూ ఉన్నాం ఈ యాపుల వల్ల. ఇటీవలే మాకు కొత్తగా పెన్షన్ పంచే పని కూడా అప్పగించారు. దీనిలో చాలామంది డబ్బులు కూడా బాగొట్టుకొని ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈ పెన్షన్ కూడా మేము ఆపుకుంటాము, చేయము. రేపు నెల 1వ తేదీ నుంచి కూడా ఈ పెన్షన్ కూడా మేము ఆపేసే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మాకు ఫోన్లు ఇవ్వాలి, అట్లాగే వేతనం ఖచ్చితంగా వేతనం పెంచాలి. గత ప్రభుత్వంలో మినిట్స్ కాపీ మీద సంతకాలు పెట్టి ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీని కూడా మాకు ఓకే చేసి మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చేంత వరకు కూడా మా కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తాం. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1,295 రూపాయల చందేరి డిజిటల్ లంగావోణి సెట్ 695 రూపాయలకే, 1,595 రూపాయల కావ్యాంజలి లంగావోణి సెట్ 995 రూపాయలకే, 1,595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2,495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1,595 రూపాయలకే, 3,995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2,595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3-పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ-లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1,195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.